హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇది వచ్చేసి మన కార్ ఫ్యాన్ పోయింది చూడండి, కొత్త ఫ్యాన్ వేస్తున్నాడు. ఇతనే సూపర్ మెకానిక్. పేరు ఏం పేరు బాబు? మీ పేరు తెలియదంట మన పేరు. పండగ రోజు మన బండి రిపేర్ పెట్టింది. ఆల్రెడీ ఎప్పుడో పెట్టాలనుకున్నా, ఈరోజు పెట్టింది అది అనుకోకుండా. ఇది మన పార్ట్, ఇది పోయిన పార్ట్. మోటార్ ఉంది, అలాగే ఫ్యాన్ పోయింది. ఫ్యాన్ వచ్చేసి ఇది పడేసినాం. అండ్ కొత్త డబ్బా ఆడుంది కింద. ఎంత ఏంటి అనేది మీకు తర్వాత చెప్తాను. ప్రజెంట్ అయితే ఫిట్ చేస్తున్నాడు మనోడు. ఇక్కడైతే మెకానిక్ ఛార్జ్ ఫ్రీ చూసుకోండి. మనకు ఓన్లీ మన ఛానల్ పేరు ఎత్తుతాడు, డబ్బులు ఏం తీసుకోడు. మెల్లగా రజా ఒక్క పడేది బ్రదర్కి. ఇది వచ్చేసి మన ఫ్యాను ఇరిగిపోయింది మోటార్ నుంచి. ఇది మోటార్, దీని నుంచి ఇది పోవడం వల్ల ప్రాబ్లం. ఇంకోటి ఏంటంటే ఆల్రెడీ ఇది పెట్టచ్చు అని ఒక డౌట్ వస్తుంది అందరికీ. ఇది పెడితే ఉండదని చెప్పాడు. ఈ పెట్టే పొజిషన్లో ఉన్నా కూడా ఇది ఉండదని చెప్పారు. బట్ వీడు కావాలని రిపేర్ చేయకొచ్చాడు మనోడు. ఉంటుంది కదా పెడితే, ఉండదంట. హలో, ఉండదంట. పట్టుకుంటుంది అది, అంతేనా? పోయిందంట. సౌండ్ వస్తుంది, సౌండ్ పోయిందని తెలుసు కదా. ఇది కొత్త ఫ్యాను తిరుగుతుంది అండి. అరే బండి పని చేసినావా? ఈడొక్కడు ఇటు కావాలండి నిజంగా. ఇటు వీడియో దీన్ని కూడా చేస్తాడు ఎప్పుడు. ఖర్చు నాదే, నీదే బండిది. ఆన్ చేయి, ఏ ఫ్యాన్ చేయి. చూడండి ఫ్యాన్ తిరుగుతుంది, అప్పుడు సౌండ్ ఎక్కువ వస్తుంది. కొత్త ఫ్యాను జస్ట్ 5,000 అయింది. ఏం చేస్తాం, బండి తీసుకున్నాడు చేస్తారు. చూడండి ఎట్లా ఆడుకుంటాడో సామాన్తో. అది రాదు, మేము చేసినా రాదు. పోయిన సౌండ్ ఘోరంగా వస్తుంది. అప్పుడు పోతున్నాయి ఇక బాయ్ మళ్ళీ పోతా. ఫ్రీనే కదా మా సర్వీసింగ్ మాకు. నెక్స్ట్ మా వాళ్ళు వస్తాయి, సబ్స్క్రైబర్లు వస్తాయి. ఈరోజు టైం బాగాలేదనుకోవాలి. మనం ఏం చేస్తాం, రిపేర్ అయింది. అది ఎప్పుడో అవ్వాలి యాక్చువల్లీ. ఫస్ట్ నుంచి ప్రాబ్లం అది ఒక 10 days కింద వచ్చింది ప్రాబ్లం ఫ్యాన్ది. బట్ ప్రాబ్లం అయితే రాదు అనుకున్నా. మధ్యాహ్నం కొంచెం రెస్ట్ తీసుకొని స్టార్ట్ అయినా. ఫస్ట్ ట్రిప్పే ఇట్లా పికప్ వెళ్తున్నా సడన్గా అయిపోయింది ఫ్యాను. అంటే ఏసీ రావట్లేదు డౌట్ వచ్చి చూస్తే ఫ్యాన్ పోయింది. అంటే నాకు ఇన్ని సంవత్సరాల నుంచి నడుపుతున్నా కాబట్టి ఎక్స్పీరియన్స్ తెలుసు కాబట్టి నాకు దాని ప్రాబ్లం ఏంటని డైరెక్ట్ ఫ్యాన్ చేసా. ఫ్యాన్ పోయింది. ఫ్యాన్ పోయేసరికి మెకానిక్ అడిగాను రావచ్చా అన్న అని. ఎందుకంటే అన్నీ మనకు తెలుసు అనుకోవడం మూర్ఖత్వం. కొన్ని అడగాల మెకానిక్ ఫోన్ చేసి. మెకానిక్ రమ్మని చెప్పాడు. అది ఆల్రెడీ తెలుసు నాకు రమ్మంటారని. మెల్లగా వెళ్ళిపోయా 20-30 స్పీడ్లో. ఎప్పుడైనా మీకు ఫ్యాన్ కానీ బ్యాటరీ కానీ కూలెంట్ కానీ లీక్ అయిందంటే నెమ్మదిగా వెళ్ళొచ్చు. అంటే మీ బండి వర్కింగ్ కండిషన్ ఉంటే మీకు హీటింగ్ సింబల్ ఉంటుంది. ఇప్పుడు కొత్త వెహికల్స్కి ఏంటంటే మీకు ఇంతకుముందు సి అని ఉంటుండే, అవి ఉంటుండే. ఇప్పుడు అట్లా లేదు, ఓన్లీ హీటింగ్ సింబల్ వస్తుంది. ఒకవేళ ఇన్ కేస్ సింబల్ వచ్చిన తర్వాత నడిపితే ఇంజన్ సీదే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. 100% అవుతుంది, అవకాశాలు కాదు. ఇంజన్ సింబల్ రాగానే ఆపేయాలి వెహికల్ని. ఒకవేళ నడిపిల్లంటే ఇంజన్ సీజ్ అయిపోతుంది. చూసుకొని వెళ్ళాలి. దానికి కూడా టెక్నిక్ కావాలి. తీసుకెళ్ళాలంటే ఒకవేళ ఇంజన్ సింబల్ రాగానే పక్కన ఆపి ఒక 1/2 hour పక్కన ఆపి మళ్ళీ వెళ్ళాలి. మళ్ళీ కూల్గానే వెళ్ళి మెకానిక్ షెడ్ పెట్టేసుకోవాలి. నాకేంటంటే నియర్ బై మెకానిక్ కాబట్టి 1-2 kilometers. అందుకే నేను దగ్గర నుండి వచ్చేసాను. వచ్చి షెడ్లో పెట్టాను. 10 నిమిషాల్లో అయిపోయింది. ఏం లేదు, కొత్త ఫ్యాన్ పెట్టాడు, పాత ఫ్యాన్ తీసేసి. అదేంటంటే ఓన్లీ ఫ్యాన్ ప్రాబ్లం యాక్చువల్లీ. మోటార్ కూడా సగం పోయింది, సెట్ అవ్వదని చెప్పాడు చేపిద్దామంటే. అందుకే మొత్తం ఫ్యాన్ మార్పిచ్చేసాం. మీకు ఆల్రెడీ వీడియో క్లిప్ రికార్డ్ చేశాను. ఇది లాస్ట్కి వస్తుంది ఇప్పుడు మనం మాట్లాడేది. ఈరోజు ఎర్నింగ్స్ అయితే ఏం లేవు, అన్నీ బిస్కెట్లే. ఇంటికి పడిపోయింది ఒక డ్రాపు. రిపేర్ అయిపోయిన తర్వాత ఆన్ చేశాను. ఇంటికి పడ్డది ర్యాపిడో. తీసుకున్నా, వెళ్ళిపోదాం అనుకుంటున్నా. ఎందుకో మూడ్ ఆఫ్ అయిపోయింది. ఇవాళ 5,000 మెకానిక్ ఛార్జ్, 5,000 ఫ్యాన్ రిపేరు. మెకానిక్ వచ్చేసి 300 తీసుకున్నాడు, తెలిసిన మెకానిక్ కాబట్టి. ఎక్కువ వర్క్ ఏం లేదు. ఇక బయట దోసుకుంటారో ఎట్లుంటో తెలియదు మెకానిక్లు. ప్రజెంట్ ఉన్న మెకానిక్ అయితే నాకు పడుతూ ఎప్పుడు చెప్పినా నేను ఆయన దగ్గరికి వెళ్తా ఎంత రిపేర్ ఉన్నా. 5,300 అయింది ఛార్జ్.
మీకు 5,000 బిల్లు కూడా చేస్తాను. ఎందుకంటే చాలామందికి డౌట్ ఉంటుంది ఫ్యాన్ అంత ఉంటుంది అని. యాక్చువల్ అసెంబుల్ అది వేయించింది నేను. కనిపిస్తుందా 5,000 కార్డ్ పేమెంట్ 5,000 అయింది. ఏం చేస్తాం, ఒక బుకింగ్ ఉంటుంది, వెళ్ళిపోతే ఇంటికి. వీడియో ఇక్కడ ఎండ్ చేస్తున్నా. సపోర్ట్ చేయండి అన్న. సపోర్ట్ అయితే చేస్తున్నారు చూసిన వాళ్ళు, సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు మాత్రం నిజంగా చెప్తున్నా మీకు యాడ్స్ ఆఫ్ అన్న. ఈ ఫీల్డ్లో యాక్చువల్ ఏంటంటే ఇన్ని వ్యూస్ రావడం చాలా కష్టం. వస్తాయి, ఓల్డ్ అయిన కొద్ది వస్తాయి. ఇప్పుడు స్టార్ట్ చేసిన 1 మంత్ అయింది. మళ్ళీ పాతగా ఉన్నప్పుడు వేరు, ఇప్పుడు కొత్తగా వచ్చినప్పుడు వేరు. మీరందరూ మీ ప్రేమ అభిమానాలు చూసినందుకు ధన్యవాదాలన్నా. నిజంగా మర్చిపోను. ఏదైతే 78% రెగ్యులర్ సబ్స్క్రైబర్లు చూస్తున్న వీడియో, అది ఫుల్గా చూస్తున్నారా ఆఫ్ చేస్తున్నా తెలియదు, కానీ 78% మెంబర్స్ అయితే సబ్స్క్రైబర్లు చూస్తున్నారు నా వీడియోని. అందరికీ థ్యాంక్ యూ అన్న. నా సపోర్ట్ ఇట్లా ఉండాలనుకుంటున్నా నేను. బాయ్ అన్న అందరికీ. మీకు ఫస్ట్ నుంచి అయితే ఎర్నింగ్స్ వీడియో అయితే సూపర్ ఉంటుంది. అండ్ అప్పులు ఎట్లా తీర్పాలని దాని మీద కాన్సెప్ట్ మీద 100 days కాన్సెప్ట్. యాక్చువల్లీ 100 days అనుకున్నా, బట్ అలా కాకుండా 180 days పెడతా. నా అప్పు ఇంటూ 180 daysలలో నా అప్పు క్లియర్ అవుతుందా లేదని ఒక వీడియో స్టార్ట్ చేస్తున్నా. దాంట్లో ఎర్నింగ్స్ అన్నీ చూపిస్తాను, ప్లస్ నా అప్పు ఎంత కట్టినా, ఎవరికి ఎంత కట్టినా అది కూడా చూపిస్తాను. మీరు సపోర్ట్ చేయండి. 1000 మంది అయిపోవాలని మంత్ ఎండింగ్ వరకు. కొంచెం మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేసి సబ్స్క్రైబ్ ఇప్పించండి అన్న. 1000 మంది అయితే ఏంటంటే కొంచెం మోటివేషన్ అవుతుంది, నాకు తొందరగా రీచ్ అయిపోతుంది వీడియో. బాయ్ అన్న అందరికీ.